నమస్కారం ఆంటీ, బాగున్నారా? బాగున్నాను బాబు, మీరెలా ఉన్నారు? బాగున్నా. రండి లోపలికి రండి. రండి కూర్చోండి. థ్యాంక్ యూ ఆంటీ. ఏమండి, త్వరగా స్నానం చేసి రండి, అల్లుడు గారు వచ్చారు. కాస్త వేచి బాబు, వచ్చేస్తాను. అరే అల్లుడు గారు, నమస్తే. కూర్చోండి బాబు. బాగున్నారా? బాగున్నాను అంకుల్. అమ్మగారు బాగున్నారా? అమ్మ కూడా బాగుంది. అమ్మగారు ఏమన్నా చెప్పమన్నారా? అదేం లేదు అంకుల్. యాక్చువల్ గా ఒక ఎంక్వైరీ విషయంగా ఇక్కడికి వచ్చాను. అలాగే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలుద్దామని. అలాగా? బాబు, కాఫీ తీసుకో. థ్యాంక్ యూ ఆంటీ. అది రమ్య చిన్నప్పుడు తీసిన ఫోటోలు. ఏం బాబు, నువ్వు రమ్యని ఇంతవరకు స్వయంగా చూడలేదు కదా? చూడలేదు అంకుల్. చూసారా, సరిగ్గా ఈ రోజే గాజువాక తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళింది. అయ్యో, దాందే ఉంది అంకుల్. పర్వాలేదు అంకుల్. నేను ఈవినింగ్ ఎంక్వైరీ ముగించుకుని వెళ్తున్నప్పుడు అప్పుడు ఇంటికి వస్తాను, ఓకేనా? రండి. మీరు వచ్చినా మా ఇద్దరినే టచ్ చేసి వెళ్ళాలి. ఎందుకంటే ముహూర్తం రేపే. ఈ రోజు ఈవినింగ్ రిసెప్షన్ అట. నేను ఇంతవరకు తను ఎక్కడికి ఒంటరిగా పంపలేదు. బట్ చిన్నతనం నుంచి ఆ అమ్మాయి దీంతో చదువుకుంది. పర్వాలేదు పంపండి అని తను కూడా అంది. అందుకే పంపించాను. తను రావడానికి రేపు మధ్యాహ్నం అవుతుంది. పర్వాలేదు అంకుల్, నేను బయలుదేరుతాను. సరే బాబు, వెళ్ళిరండి. మంచిది బాబు. ఏమండి, రమ్యాని చూడాలనే ఆశతో ఏమేమో కారణాలు చెప్పినట్టుగా అనిపించడం లేదు? అనిపించడం కాదే, నిజం అదే. ఈ కుర్రాళ్ళు అంటూ ఉంటారే చెత్త ఫిగర్ అని. చెత్త ఫిగర్ నిన్ను చూడడానికి నేను 3 సార్లు వచ్చి టచ్ చేసి వెళ్ళానే. లక్ష్మీ కళతో ఉండే నా కూతురిని చూడడానికి రారా? చెత్త ఫిగరా? ఉండు, మీ పని చెప్తాను. 25 ఏళ్లుగా ఇదే చెబుతున్నావు. ఫోన్ చేసి నిన్ను చూడడానికి వస్తానని చెప్పాను, కానీ నువ్వు. సార్కి ఇప్పుడే పెళ్లి అవ్వబోతుందా? ఇది అమ్మాయి ఇల్లా సార్? అవును. ఎందుకు? ఏం లేదు, ఫోటో చూసి అంత ఆనందపడుతున్నారు, అందుకు అడిగా. ఎలా ఉన్నారా? పడేసేలా ఉన్నారు, వదలండ్రా. అమ్మా, వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్ అమ్మా. నమస్కారం. డాక్టర్ బానే తెలుసు, వీళ్ళంతా మేము సూర్య ట్రైనింగ్ బ్యాచ్ అమ్మా. అలాగా, చాలా సంతోషం. సరే గాని ఫ్రెండ్ పెళ్లికి యూనిఫామ్ లో వచ్చారేంటి? ఈ పక్కూర్లోనే డ్యూటీకి వచ్చామమ్మా, అందుకే అలా వచ్చాం. మీరందరూ వెళ్లి భోజనం చేసి రావచ్చు కదా. థ్యాంక్స్ అమ్మా. ఎందుకు? వీళ్ళందరినీ భోజనాలు రమ్మంటానమ్మా, ఎవరు రానంటున్నారు? అమ్మా, అమ్మ ఇంకా రాలేదు, వెళ్లి భోజనం చేసి రారా. మేడం వస్తే సార్ దొరకరు కదా. భోజనం చేశారా? నమస్తే అమ్మా. రా కమలా, ఏంటి ఇంత ఆలస్యంగా వస్తున్నావు? నిన్నే రావచ్చు కదా. నిన్నే వచ్చేసాం. ప్రియా మొగుడిది పక్క ఊరేగా, అటు వెళ్లి ఇటు వచ్చేసాం. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. సరే, వెళ్లి భోజనం చేసి రండి. మన నారాయణ కూతురికి నిశ్చితార్థం జరిగిందని చెప్పారు కదా, పెళ్లి ఎప్పుడు పెట్టుకున్నారు? ఈ నెల 15వ తారీఖు. మీకు పెళ్లి కార్డు రాలేదా? ఏ కిషోర్, ఏం చిన్న ముహూర్తం దగ్గర పడుతోందిరా, ఇంకా అలంకరిస్తున్నారా? వెళ్ళి రమ్యాన్ని పంపించమని చెప్పు.